ఆకాశానికి చిల్లు పడినట్లుగా వచ్చిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఎటు చూసిన వరద నీటితో జనానికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. పైగా వాన కింద బూడమేరు వరద ఇప్పుడు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. నగరం భుజమేరు ఏకమైనట్లుగా దుస్థితి ఏర్పడింది. బుడమేరు ఇప్పుడు విజయవాడ దుఃఖదాయినిగా మారింది. కనీ విని ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోతకు విజయవాడ జలవాడిగా మారింది. శనివారం సాయంత్రానికి వర్షం ఉపశమించడంతో నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది. అంతలోనే నేనున్నానంటూ బుడమేరు పొంగిపోర్లింది. కృష్ణ పరివాహక ప్రాంతంలోని కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్న పెద్ద వాగులను కలుపుకొని పూనకం వచ్చినట్లుగా విరుచుకుపడింది. అప్పటికే కృష్ణమ్మ భారీగా ప్రవహిస్తుండటంతో బుడమేరు ఛానల్ నుంచి నదిలోకి నీరు కలిసే అవకాశం లేకపోయింది. పైగా కృష్ణానది నీరు కూడా ఎగదన్నింది. దీనికి తోడు విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది. బుడమేరు కట్టెలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది. ఆదివారం ఉదయం నుంచే విజయవాడలో మెల్లగా ముప్పు మొదలైంది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనవాసంలోకి జలం ప్రవేశించింది. చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది. అజిత్ సింగ్ నగర్, పాయక్రాంపురపేట ప్రాంతాలకు 8 అడుగుల మేరకు ముంచెత్తింది. జక్కంపూడి కాలనీ, అయోధ్య నగర్, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, చిట్టినగర్ తదితర ప్రాంతాలు 5 నుంచి 8 అడుగుల మేర నీటిలో మునిగాయని చెప్పాలి. మున్నేరు వాగు పొంగడంతో విజయవాడ, హైదరాబాద్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. నందిగామ మండలం ఐతారం వద్ద జాతీయ రహదారి ప్రాంతం ఓ మోస్తరు జలాశయాన్ని తలపించింది. ఎక్కడి రాళ్ళు అక్కడ ఆగిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అహర్నిశం సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. 2000 తర్వాత కృష్ణమ్మ మరోసారి భీకర అవతారం దాల్చింది. కెపాసిటీకి మించి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఉదయానికి ప్రవాహం 11,20,000 క్యూసెక్కులకు చేరుకుంది. బ్యారేజ్ చరిత్రలో ఇది రికార్డు స్థాయి అవుతుందని అంటున్నారు. దీంతో భారీగా నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తుంది. లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రులంతా విజయవాడ చేరుకొని సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరద బాధితులకు ఆహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పులిహోర ప్యాకెట్లు తయారు చేసి పంచే బాధ్యతను దుర్గమ్మ గుడి యాజమాన్యానికి అప్పగించారు. పర్యవేక్షించే బాధ్యతను ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావును చూసుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాత్రంతా కలెక్టరేట్లను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ గడిపారు. ప్రతి ఒక్క బాధితుడిని పలకరిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరద నీటిని కూడా తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఎవరికి నష్టం కలగకుండా చూస్తామని విజయవాడ జనానికి ధైర్యం చెప్పారు ఆయన. ఉదయం 4:30 గంటల వరకు వరద ప్రాంతాల్లోనే పర్యటించిన సీఎం ఇంటికి వెళ్లి మళ్లీ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చారు. నిన్న చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కాసేపటికి ప్రధాని మోడీ కూడా ఫోన్ చేసి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు అభ్యర్థిస్తే అన్ని రకాలుగా సాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. కేంద్రానికి సంబంధించిన అన్ని శాఖలను అప్రమత్తం చేస్తామని, ఎలాంటి సహాయమైనా అందిస్తామని మోదీ చెప్పారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో విపత్తు సహాయాన్ని 5 లక్షలకు పెంచారు. బాధిత పేద కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర ఇవ్వాలని తీర్మానించారు. 5 రకాల నిత్యావసరాలు కూడా ఇవ్వాలని అందించారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి తెలంగాణకు పెద్దగా తేడా కూడా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో వాన బీభత్సం కొనసాగుతుంది. ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మున్నేరు వాగుపై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఖమ్మం రూరల్ మండలంలోని జలనగర్, ఖమ్మం కాల్వోడ్ ప్రాంతాల్లోకి మున్నేరు వరద పోటెత్తుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేవారు బయటకు రాలేకపోయారు. అక్కడున్న వారు సాయం కోసం ఎదురు చూశారు. రక్షణ కోసం ఎత్తుగా ఉన్న బిల్డింగ్లోకి చేరుకొని ప్రాణాలను రక్షించుకునేందుకు నరక యాతన పడ్డారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంతో జనం బయటకు వచ్చారు. మున్నేరుపై ఉన్న వంతెనపై నుంచి భారీ వాహనాలు, బస్సుల రాకపోకలను అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారు. మధిరాలో ముప్పు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటల వర్షపు నీటిని చేరడంతో వాగులు, చెరువులు పొంగుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షం ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.
ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది. రహదారి చెరువును తలపిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలను అంతరాయం కలిగే విధంగా ఏర్పడిందని చెప్పాలి. బంగాళాఖాతంలో వాయుగుండం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. వరద పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సహాయ కార్యక్రమంలో ఎక్కడ లోటు లేకుండా చూసుకోవాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి భారీ వర్షాలు, వరదలకు 30 మంది చనిపోయారని అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. అయితే మృతుల సంఖ్య 50కు దాటుతుందని కూడా అంటున్నారు. ఇక దీంతో పాటు చాలామంది ఆస్తి నష్టం, వ్యాపారాల నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. మరి దానికి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.